ప్రభువును చేర్చుకున్నటువంటి జక్కయ్య, యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నటువంటి జక్కయ్య. ప్రభువును చేర్చుకొనక ముందు జక్కయ్య యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము. ప్రభువును చేర్చుకొనక ముందు జక్కయ్య ఇక్కడ పాపిగా జీవిస్తున్నాడు. అదేవిధంగా సాక్ష్యం లేనటువంటి వాడై ఉంటున్నాడు. ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. రక్షణ లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ధనవంతుడు కానీ ఆత్మీయమైనటువంటి ధనవంతుడు కాదు. లోకంలో పేరు ఉంది కానీ ప్రభువు దగ్గర తనకి పేరు లేనటువంటి వాడు జక్కయ్య. జక్కయ్య మార్పు చెందడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, జక్కయ్య మార్పు చెందడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే, ప్రభువును అతడు చూడగోరినాడు, ప్రభువును అతడు చూడాలనుకున్నాడు. ప్రభువుని కనబడకపోయినా కూడా అతడు ఎంత మాత్రం కూడా నిరాశ చెందలేదు. ప్రభువుని కలుసుకోవడానికి చాలా కోరిక కలిగినటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు. ప్రభువుని చూడడానికి అడ్డుగా ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా అధిరోహించి తాను ఆ యొక్క చెట్టు ఎక్కినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. రక్షణకు వచ్చినటువంటి వాక్కును విన్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రభువుని ఆకర్షించేటువంటి ప్రదేశంలో అతడు కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క మాటకు వెంటనే స్పందించినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నటువంటి జక్కయ్యగా మనము చూస్తున్నాము. ఇదే జక్కయ్య ప్రభువుని చేర్చుకున్న తర్వాత తన జీవితంలో కలిగినటువంటి మార్పులను మనం ఒకసారి చూద్దాము. జక్కయ్య ప్రభువుని స్వీకరించిన తర్వాత తనలో కలిగినటువంటి మార్పులు. జక్కయ్య సంతోషంతో ఉన్నాడు, సంతోషాన్ని కలిగి ఉన్నాడు. ప్రభుతో పాటు భోజనం చేసినట్టుగా మనము చూస్తున్నాము. తన యొక్క ప్రవర్తనలో కూడా మార్పును మనము గమనించవచ్చు. అంత మాత్రమే కాకుండా అన్యాయంగా ఉండినటువంటి యొక్క జక్కయ్య న్యాయవంతుడుగా మారినట్టుగా మనము చూస్తున్నాము. బీదలకు సహాయం చేసినటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు. తను చేసినటువంటి తప్పులను ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. రక్షణ పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క కుమారుడిగా మారబడినట్లుగా మనము చూస్తున్నాము. లూకాసు సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు ఈ యొక్క జక్కయ్య జీవితాన్ని మనము చూడవచ్చు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా జక్కయ్యతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. జక్కయ్య దగ్గరికి ప్రభు వెళ్ళాడు కానీ ప్రభు దగ్గరికి జక్కయ్య రాలేదు. ప్రభువుని చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. అన్ని అడ్డంకులను అధిరోహించినాడు. ప్రభువుని చూడాలన్నటువంటి ఆశ కలిగి దేవుణ్ణి కలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. జక్కయ్య వలె మనం కూడా ప్రభు యందు ఆశ కలిగి ఉన్నాము. దేవుడు మన